బాబు మాస్టర్ ఎక్కడా? మాస్టర్ పైన ఉన్నారు. ఇలా అర్ధాంతరంగా పోయావేంట్రా నాయనా? యాక్సిడెంట్ ఎలా జరిగింది మాస్టర్? తెలీదు. ప్రభా టీచర్ని చూడ్డానికి వెళ్ళాడట. ఎందుకంటే నిన్న తన పుట్టినరోజట. టీచర్ రాలేదే? టీచర్, టీచర్, మాస్టర్ మాస్టర్ వచ్చి కూర్చోండి. యాక్సిడెంట్ జరిగి చనిపోయి శవంలా ఉన్నా జాన్ దగ్గరకు అందరూ వచ్చారు గాని మీరెందుకు రాలేదు? నా మనసు చాలా కలత చెందింది టీచర్. కొంతమంది ఉంటారు, ఎంత స్నేహంగా ఉన్నా కూడా వాళ్ళ మనసుని రాయిలా చేసుకుంటారు, కొంచెం కూడా జాలి లేకుండా. కానీ జాన్ మనసులో మీకెటువంటి స్థానం ఇచ్చాడో మీరు తెలుసుకోలేకపోయారు. అతని మనసులో భావాలన్నీ ఇందులో రాసి పెట్టాడు. తీసుకొని చదవండి. స్త్రీలందరూ ఎంతో స్వార్థపరులని నా గుండె నిండా రాసుకున్నాను. అయినా కూడా జాన్ నా దగ్గరికి వచ్చి ఇంకా ప్రేమగల ఆడవాళ్ళున్నారు అన్నాడు. కానీ మీరేమో మాస్టర్ మాస్టర్ రేయ్! ఎవర్రా జాన్ని చంపింది? నేను కాదు. చెప్పరా, మాట్లాడు బే. నువ్వు జాన్ని చంపుతావని ఆ రోజు నువ్వు అన్నప్పుడు నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదురా. వినయ్, వాడి మీద పగ తెచ్చుకోవడం కోసం, ఒక మంచి సందర్భం కోసం వాడిని వెంబడించింది నిజమే, కానీ చంపింది నేను కాదు. చెప్పరా, మరి చంపింది ఎవరు? వాడి కథ ముగించడానికి అంతఃపురానికి వెళ్తున్నప్పుడు అనుకోకుండా వాడిని చూసాం. రసాక్ కదా వాడు. లిస్ట్లో వీడు కూడా ఉన్నాడు. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. अरे भाई, ये तो हमारा एम नहीं है ना. तू कहाँ जा रहे हो? जॉन! వినయ్, దయచేసి నేను చెప్పేది నమ్ము. జాన్ని చెప్పింది నేను కాదు, ఆ టీచర్ వాళ్ళ బాబాయ్.
ఆ రోజు ట్రీట్మెంట్ కోసం వైద్యుని కలిసి తిరిగి వచ్చేటప్పుడే తను నడిచి వస్తూ కనిపించింది. మాంత్రికం నేర్చుకున్న అరుంధతి మీ నాన్నని తోటలోనూ మా అన్నని చెరువులోనూ అది ఆ అరుంధతి చంపేసింది. ఆ అరుంధతిని బంధించడానికి మహామాంత్రికుడైన చక్రపాణి వచ్చారు. ఈ అమ్మవారి గుడిలో ఆ రాయిలో బంధించారు. ప్రేమించిన వాణ్ణి వశపరచుకోవడానికి మంత్రాలు నేర్చుకున్న అరుంధతి ఆ బావిలో పడి మరణించింది. మంత్రాలన్నింటినీ బాధల్ని నా మనసులో దాచుకుని నేను జీవిస్తున్నాను. మా వదినకి వాళ్ళ అమ్మాయికి కాపలగా ఉన్నాను. మా అన్నయ్య ప్రాణాలతో ఉన్నప్పుడు తీసుకొని ఒక అప్పు పేరు చెప్పి ఆనంద్ వాళ్ళ నాన్నగారు వచ్చారు. పాత సహోదరుడి ఇంటిని సొంతం చేసుకోవడానికి వచ్చారు. నేను కాళ్ళు పట్టుకున్నాను. సొంత ఇంట్లో బయటపడిలా ఉండడానికి అడిగాను. నాకు భిక్ష వేసినట్టు ఒప్పుకున్నాడు. నా కూతురు స్వయం ప్రభ పెరిగి పెద్దదైంది. ఆగవే ఎక్కడ ఆనంద్ ఆనంద్ ఆగు. వదలరా వదలను. ఆనంద్ నేను వదిలిపెట్టను. వదలబెట్టు నాన్న. నేను వదలనా? ఏ ముసల్దానా, ఇక్కడున్నవన్నీ నాకు సొంతం. ఇక్కడున్న ప్రతిదీ నా సొంతం కావాలి. ఒసేయ్, లేనిపోని వాటి గురించి ఆలోచించుకో. 18 ఏళ్ళు నిండే వరకు ఈ ఆనంద్ వెయిట్ చేస్తాడు. నువ్వు నా సొంతం. అమ్మా, ఈరోజు నాకు 18 ఏళ్ళు వస్తున్నాయి. కుదరదమ్మా. ఇక మీదట నేను ఈ విధంగా జీవించటం కుదరదు. ఆగమ్మా. నాకు తెలుసు, రేపు ఉదయాన్నే వాడు ఆ ఆనంద్ వస్తాడు. వాడిని పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు కదా? ఆ ఆనంద్ చెడ్డవాడే, కానీ వాడి మనసులో ఉన్న నిజమైన ప్రేమ నీకు తెలియట్లేదా? బ్రహ్మనే అదుపులో పెట్టింది ఒక స్త్రీ. వాడిని మంచివాడిగా మార్చడం నీ వల్ల కాదా? బాబాయ్, అమ్మవారిని నువ్వు నమ్ముతున్నావు కదా, ఆమె నిన్ను కాపాడుతుంది. లేదు బాబాయ్, నా వల్ల కాదు. తను రౌడీయే కానీ పోకిరి వెదవే కానీ సంతోషంగా నేను నా మెడ చూపిస్తాను. అదే ఒక అమ్మాయికి అందమని నాకు తెలుసు, కానీ మా నాన్నని చంపిన వాడే తను. ఆ వ్యాపారంలో భాగస్వామి అయిన నువ్వు దాన ధర్మాలు చేయడం వల్ల పూర్తిగా నేను నష్టపోవాల్సి వచ్చింది. విక్రమా, అదంతా తిరిగి రాబెట్టడానికి నా కొడుకు ఆనంద్ ఉన్నాడు. నిన్ను పంపించేస్తా పైలోకానికి. ఇక అంతఃపురంతో సహా అంతా మాకే. ఆనంద్, ఏయ్! ఆ అరుంధతి చంపేవాళ్ళ లెక్కలో వీడు కూడా చేరని. ఇక నువ్వేమీ చెప్పనక్కర్లేదు. ఇక నుంచి ఇంట్లో ఉంటున్నా నేను, నువ్వు అందరం మరణించినట్లే. ఇక నుంచి కొత్త జన్మ, శత్రువుల్ని జయించే జన్మ. గెలవడానికి అమ్మవారి గుడిలో ఉన్న అమ్మవారి సహాయం అక్కర్లేదు. ముందే అక్కడ బంధించిన ఒక శక్తి ఉంది. అరుంధతి వద్ద నుండి చక్రపాణి బంధించిన శక్తి నా గుప్పిట్లో బిగించి నేను ఆడుకుంటాను. బాబాయ్, దానికి నిన్ను తయారు చేస్తాను. నువ్వు పిలిస్తే ఆ శక్తి వస్తుంది. మీ నాన్నని చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలి కదమ్మా. నువ్వు నా కోసం ఒక పని చేయాలి. ఒక ఆడదానిలో ఉన్న అనుభూతులని నువ్వు చంపేసుకోవాలి. ఒక భార్యగా ఉండాలి, ఒక అమ్మగా ఉండాలి. అలాంటి ఆలోచనలు నీలో రాకూడదు. లేదు, చావాలని నిర్ణయించుకున్న నీకు ఏ ఆశలు ఉండవులే. అవును కదమ్మా? 12 ఏళ్ళు కన్య పూజ, అది పూర్తయిందంటే
ఎవరూ నిన్ను ఏమీ చెయ్యలేరు. నన్ను ముట్టుకోకు. మా నాన్న చనిపోవడానికి కారణం ఈ ఊరు వాళ్ళు చెప్పింది ఏదీ కాదు. నువ్వే మా నాన్నని చంపావని నాకు బాగా తెలుసు. మనం కలిసి బతికితే మా నాన్న నన్ను శపిస్తారు. నువ్వు చేసిన ఆ చెడ్డ పనికి పరిహారాన్ని నేను చెల్లించాలి. 12 ఏళ్ల పాటు నేనొక వ్రతం చెయ్యాలి. అంతవరకు నువ్వు ఎదురు చూడాల్సిందే. నా మాట కాదని నన్ను గనుక తాకావో నువ్వు నా శవాన్ని చూస్తావు. తన శరీరమే కావాలనుకుంటే ఇప్పుడే సొంతం చేసుకోగలను. అదెవ్వరూ ఆపలేరు. పోతే తన మనసే నాకు ముఖ్యం. వ్రతం పూర్తయ్యేంత వరకు వేచి చూస్తాను. వాడు ఎదురు చూశాడు 12 సంవత్సరాలు. ఆఖరికి ఆ రోజు వచ్చింది. 12 ఏళ్ల తర్వాత వచ్చిన ఆ ఉత్సవం. ఈ అమ్మవారి గుడిలో ఆ ఉత్సవానికి ఏర్పాట్లు జరిగాయి. మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకు అలా చూస్తున్నారు? ఏదో మొదటిసారి చూస్తున్నట్టు. నేను నమ్మలేకపోతున్నాను. నా ప్రభలో ఇంత మార్పు ఎలా వచ్చింది? మార్పు రావాల్సిందేగా. ఆ. నేనేగా మాటిచ్చాను. 12 ఏళ్లగా నా కోసం ఎదురు చూశారు కదా. ఆ, ఆ. ఇంతవరకు మీ పైన కోపాన్ని చూపించాను. అదంతా వ్రతాన్ని పూర్తి చేయటానికే. ఎలా ప్రేమించకుండా ఉండగలను? మీరు నన్ను ఇంతలా ప్రేమిస్తుంటే. ఎంతైనా అమ్మాయిని కదా, మనసు మారడానికి ఒక్క క్షణం చాలదా? ఇప్పటికీ నాకు స్వేచ్ఛ దొరికింది. ఎల్లలు లేకుండా ప్రేమిస్తాను. ఈ రోజు నుంచి నేను మీకే సొంతం. ఆఖరికి నా ప్రభ నాకు దక్కింది. చెప్పు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఊళ్ళో వాళ్ళందరి ముందు తాళి కట్టండి. మీకిష్టమైన రోజే ముహూర్తం పెట్టించండి. ఇంకొద్ది గంటలు గడిస్తే నా వ్రతం పూర్తయిపోతుంది. ఆ పైన ఒక్క నిమిషం కూడా నేను ఎదురు చూస్తూ ఉండలేను. వెంటనే మీరు నా దగ్గరకొచ్చి నా నుదుటన తిలకాన్ని దిద్దాల్సిందే. ఏంటి, నమ్మకం కుదరటం లేదా? మీరు అమ్మవారి గుడికొస్తే చాలు. ఉత్సవం పూర్తయి ఊరు జనం అందరూ వెళ్ళాక అదే గుళ్ళో అమ్మవారి సాక్షిగా మీరు నా మెళ్ళో తాళిని కట్టాలి. ఆ తర్వాత ఈ ఊరి జనమంతా నువ్వు నాకు దక్కవని చెప్పినప్పుడు లక్ష్మణరేఖ గీసి నిన్నెంతగానో బాధ పెట్టాను. అదంతా మనసులో పెట్టుకుని నన్ను దూరం చేసుకుంటావని భయపడ్డా. ఇప్పుడు నీ మనసులో ప్రేమని అర్థం చేసుకున్నాను. నేను తప్పకుండా వస్తా. ఈ రోజు నా కల ఫలించింది. నేను వెతుకుతున్న నిధి నాకు దొరికింది. ప్రభ ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళుంటుంది. ఇంకా కొన్ని గంటలు మాత్రమే. చక్రపాణి బంధించి వచ్చిన బలిరా ఇప్పుడు అంతఃపురంలోని పూజ గదిలో. దానికి బదులుగా నేను సృష్టించిన ఒక ఒట్టి రాయి ఇప్పుడు అమ్మవారి గుడిలో ఉంది. పూజ గదిలో ఉన్న బలిరాయి నుండి ఆ శక్తిని బయటికి తేవాలి. నా దేహంలో ప్రవహిస్తున్న రక్తం వల్లే అది వీలవుతుంది. ఆ తర్వాత స్వయం ప్రభా శక్తి స్వరూపిణి అవుతుంది. పూజ నియమాలు మంత్రశక్తిలో ఉన్న తన నూతన జీవితానికి ఇక మీరే కాపలాగా ఉండాలి. బలిరాయి మీద ఎర్రటి పుష్పానికి బదులు నేను నా రక్తాన్ని సమర్పిస్తాను.
మంచి జీవితానికి నేను తోడుగా ఉంటానని స్వయం ప్రభతో చెప్పి పంపించినా కూడా అది తను ధైర్యంగా ఉండడానికి. ఇప్పుడు తిరిగొచ్చే తను వీరత్వంతో వస్తుంది. మర్దిగారు, మీరు కాదు బలి కావలసిన వాడివి, నేను. వదినా, మంత్రం తంత్రం కనీసం నడవలేని నేను తనకి కాపలాగా ఉండలేను. మీరే తనకి రక్షణగా ఉండాలి. మీ జీవితాన్నే పణంగా పెట్టి మీ శక్తుల్ని దారపోస్తున్న మీరే ఒక సైనికుల్లా రక్షణ ఇస్తూ కాపలాగా ఉండాలి. బలిపీఠాన్ని సిద్ధం చేయండి. రక్తాభిషేకం జరగాల్సిందే. కన్న తల్లి ఆత్మ ద్వారా నా కూతురు శక్తి స్వరూపిణిగా మారాలి. శత్రువుని ఎదుర్కోవడానికి మీ అమ్మ ప్రాణం త్యాగం చేశారు. తన కూతురు క్షేమంగా ఉండాలని. నువ్వు అలా అనుకుంటే చాలు. నువ్విప్పుడు ఆ పాత ప్రభవ కాదు, బయట ప్రపంచం నీకు నిషేధం. ప్రభా, బాబాయ్, నాకు జాయిన్ అవ్వటానికి అది నువ్వు మర్చిపో. ఇక నువ్వు చేయాల్సింది నీలో ఉన్న శక్తికి ఏం కావాలో అది చెయ్యాలి. అది మాత్రం చాలు. మామూలు మనుషుల్లో ఉన్న లక్షణాలను వదిలి మహాశక్తి అవ్వాలి. నువ్వు సర్వశక్తులు పొందాలి. అది మాత్రమే నీ లక్ష్యంగా ఉండాలి. నా వల్ల కాదు ఈ 4 గోడల మధ్య ఉండటం. నేను కాలేజీకి వెళ్ళాల్సింది. నాకే ఎదురు చెప్తున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. వెళ్తాను. వెళ్ళొద్దన్నాను కదా. నేను తప్పు చేశాను. నన్ను మీరు క్షమించాలి. నా కూతురుగానే చూశాను. లోపలున్నటువంటి శక్తి గురించి మర్చిపోయాను. నన్ను క్షమించండి. చివరికి నేను అనుకున్నట్టే అయింది. అలా జరగడానికి జాన్ కూడా ఒక కారణమయ్యాడు. అతని వల్లే తన మనసులో రాహుల్ మాస్టర్ మీద ప్రేమ చిగురించింది. ఏంటిది? పొగరబోతే అయినా మీ మాస్టర్ కి కలర్ టెస్ట్ బానే ఉంది. ఇకపై ఆయనకి నేను నచ్చితే చాలు. స్త్రీ అంటే అది ఇది ఏమేమన్నారు? టీచర్ అమ్మా, ప్రభా, ఇలా చేసేవేంటమ్మా? బాబాయ్, బాబాయ్, కన్న తల్లిని బలి తీసుకుని నేనెందుకు ఇలా బతకాలి? వద్దు, నాకు ఇలాంటి బతుకోవద్దు. నాపై ప్రేమ చూపించే వాళ్ళ తాకితే వాళ్ళు బూడిదైపోయే ఇలాంటి వారే నాకు అక్కర్లేదు. నేను ఒక స్త్రీగా బతకాలి, స్త్రీగా బతకాలి.
తనే తనేరా, తనే మా అమ్మని చంపింది. అవును వదిలో. అవును నిజమే. ఏయ్! తను కాదు, తనలో ఉన్న శక్తి చేసింది. నా కూతురికి ఒక శత్రువే ఉండేవాడు, ఆ ఆనంద్ ఒక్కడే. తనలో ఉన్న శక్తికి శత్రువులు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరయ్యుంటారు మీ అమ్మ. ఎవరు? ఎవరది? ఎవరు? అంతటితో అయిపోలేదు. మీకు తెలియని ఇంకో మరణం కూడా సంభవించింది. చక్కెరపాణి. అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ బలిరాయి మీద గుడ్లను పగలగొట్టి పోశారు. దానికి ప్రతీకారం తీర్చుకుంటుంది. నా కూతురి లోపలున్న శక్తి ఊరిని, ఊరి జనాన్ని, అంతెందుకు నాతో మాట్లాడుతున్న మిమ్మల్ని కూడా నా కూతురులో ఉన్న శక్తి లేకుండా చేస్తుంది. ఇకపోతే నా కూతురు నన్ను బ్రతిమాలుకుంటున్నది ఒక మామూలు అమ్మాయిగా ఉండాలని. నా వల్ల అవుతుంది. నా కూతురి ఒంట్లో ఉన్న శక్తిని అదుపు చేయడం నా వల్ల అవుతుంది. మీరు నాతో ఉన్నారంటే అమ్మా, నన్ను క్షమించమ్మా. తల్లి, క్షమించే గుణం ఉన్న నువ్వే ఈ తప్పును కూడా క్షమించాలి. నేరంగాని సమయంలో ఈ దీపాన్ని నేనే వెలిగించాను. అయ్యా మీరేం చేస్తున్నారు? ఎవరిని అడిగి ఇదంతా చేస్తున్నారు? ఈ గుడి యొక్క వారసుడు చెప్పే. అదిగో అక్కడ నిలబడి ఉన్నారే వినయ్. వారసుడా? ఎక్కడున్నావు ఇన్ని రోజులు? ఇప్పుడు ఈ గుడి మాకు సొంతం, ఈ ఊరి సొంతం. నేను వారసత్వం, అధికారం అని చెప్పి నేను ఇక్కడికి రాలేదు. ఈ ఊరికి, ఊరు ప్రజల మంచి కోసమే నేను మళ్ళీ గుడిని తెరవమన్నాను. ఇతను నరికి పోగులు పెట్టాలి. ఈ ఊరినే నాశనం చేసిన ఇతన్ని వెంటనే తరిమేయాలి. కుమార్, నువ్వేం మాట్లాడొద్దు. పూజారి గారు, మీరు మమ్మల్ని అడ్డుకోవద్దు. ఆ తప్పు నేను తెలియకుండా చేసేశాను. దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నీ ప్రాయచిత్తం మాకు అనవసరం. నిన్ను, నీ కూతుర్ని మేమే ముగించేస్తాం. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ ఇంటిని పూర్తిగా తగలబెట్టేయండి. లేదా ఆ ప్రభను కూడా తగలబెట్టేయండి. తగలబెడతాం. మూర్ఖంగా మాట్లాడొద్దు కుమార్. చెప్పడానికైతే చాలా ఉంది. స్వయం ప్రభ నాన్న చచ్చిపోయిన తర్వాత ఆ ఆనంద్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఎన్ని తప్పులు, ఎన్ని ద్రోహాలు చేశాడు, అదంతా మీరెవరు అడగలేదే. వేరే ఏ దారి లేనప్పుడు ఇతను మంత్రాలు, తంత్రాలు నేర్చుకుని అథర్వ వేదాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు అతని తప్పుని అతనే అర్థం చేసుకుని మీకు చెప్పాడు. ఈ ఊరినే నాశనం చేసి ఆ దుష్టశక్తిని బంధించడానికే అతను ఇప్పుడు సిద్ధమై ఉన్నాడు. మహాశక్త చెయ్యాల్సిందంతా చేసి ఆ శక్తిని అంటున్నారా? ఈ కాలంలో శక్తి ముక్తి అంటూ ఏమీ తెలుసుకోకుండా మాట్లాడబాక. అది ఈ ఊరినే సర్వనాశనం చేయడానికి తయారుగా ఉంది. గుడి ముయ్యకూడదు. వీరిద్దరిని ఉరికమ్ము ఎక్కించాలి పూజారి గారు. మాకు అప్పగించండి. వీడి సంగతి అయితే మేము చూసుకుంటాం. దయచేసి మేము చెప్పేది కాస్త వినండి. ఆయన చెప్పేది నిజమైతే ఆ మాటలేం వద్దు. ఏం చేయాలో మాకు తెలుసు. కొట్టడం తప్ప శక్తి అంటూ ఏం లేదు. వీడిని చెట్టు కట్టేయండి. కుమార్, మాట విను. ఎవర్రా అది? దేవి! ఎవరు వద్దు. ఎవరు? ఆ అమ్మవారే వచ్చేసారు. తక్కిందంతా ఆవిడ చూసుకుంటారు. నేనెవరని తెలీదా? ఓయ్! ఏయ్, నన్ను గుర్తుపట్టలేదా? ఎవరది? ఎవరు నువ్వు? తెలీదా? వెళ్ళవయ్యా. నేను వచ్చిన తర్వాత ఇంకెవరున్నారు ఇక్కడ? అమ్మా, నన్ను శిక్షించండి. నాకు ఈ శిక్ష కావాల్సిందే తల్లి. నా బిడ్డని ఎవరు ఏం చేయకూడదు. నా బిడ్డ చేసిన తప్పుని నేను క్షమించేశాను. ఇంకా మీ సమస్య ఏంటి? ఇక ఏం చేయాలని నా బిడ్డ చెప్తాడు. మీరది చేస్తే చాలు.
వేరే మాటే లేదు. ఇదా నువ్వు వెళ్ళు, ఈయన కల నేనున్నాను. అమ్మా, నన్ను అంతం చేస్తావా? నన్ను అంతం చేస్తావా? జరగదురా, అది నీ వల్ల కాదు, కాదు. అమ్మా, నేను ప్రేమించిన అమ్మాయి నాకు దుర్మార్గుడు ముందు నిలబెట్టి ఒక నాటకం ఆడబోతున్నాను. అందరూ స్వయంప్రభ టీచర్ని రక్షించాలని పట్టుదలతో ఉన్నారు. నేను వాళ్ళతో కలవబోతున్నాను. రక్షించడానికి కాదు, నిన్ను చంపి ఎలా ఈ భూమిలో పాతి పెట్టిందో అలాగే తనని పాతి పెట్టాలనే నా లక్ష్యం. ఆ అమ్మవారి గుడిలో ఇప్పుడు మంత్రతంత్రాలు జరుగుతున్నాయి. మంత్రతంత్రాలా? అవును, స్వయంప్రభ టీచర్లోని శక్తిని బంధించడానికి. రాఘవయ్య గారు, రాధమ్మ సుధైవ రాలేదండి? వాళ్ళెవరూ రాలేదు. ఊరి జనమంతా భయపడిపోయి ఇంట్లోనే తల దాచుకుంటున్నారు. ఇప్పుడేం జరగబోతుందో తెలియడం లేదు. ఇక్కడికి వచ్చారే జనమంతా, ఇది వాళ్ళ ధైర్యం, వాళ్ళకి నేను ఇచ్చిన బలము. ఏం జరగకూడదని కోరుకుందాం. రే వినయ్, ఏమండి, 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 ఆటలాడుతున్నారా? నేను వెళ్ళిపోతానైతే. నువ్వెదురు చూస్తున్న వ్యక్తి ఇక్కడ లేడు. ఇది వేరే వ్యక్తి. నిన్నిక్కడికి రప్పించిందే నీ లవరు. అలాగే నన్ను కూడా ఇక్కడికి రప్పించింది నీ లవరే. అది అతను మనశ్శాంతిగా జీవించడం కోసమేనట. అతనికి ఆ మనశ్శాంతిని కలిగించేది నేను ఒక్కడిని. కాబట్టి మేము ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ ఒప్పందం ఏంటంటే నువ్వేమీ దిగులు పడకు. అసలు ఏం జరిగినా సరే నిన్ను అతనే పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు. నువ్వు ఒప్పుకొనే తీరాలి. ఊరికే ఊరిమి చూడకుండా రావే. ఏ పిల్ల, ఇంతకు ముందు నువ్వు నా చేతికి చిక్కినప్పుడు నీ లవర్ వచ్చి నిన్ను కాపాడి తీసుకెళ్ళాడుగా. ఇప్పుడు చూసావా, నిన్ను నాకు అప్పగించి బయట కాపలా కాస్తున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? నువ్వు ఒప్పుకొనే తీరాలి. అతను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎప్పటికీ మోసం చేయలేడు. అతని కోసం నేను ఏవైనా చేస్తాను. కానీ కాస్త సమయం కావాలి. రెడీ అవ్వాలా? వెళ్ళి రెడీ అవ్వు. ఏ అమ్మాయి అయినా మనసు మారడానికి టైం పడుతుంది. నువ్వు తెలివైన దానివి. నీకోసం వినయ్ రెడీ చేసిన రూమ్ అక్కడుంది. అక్కడికి వెళ్ళి రెడీ అవ్వు. అక్కడే జరగాలి మన శాంతి ముహూర్తం. ఇక్కడికి రా. శక్తి, శక్తి, ఓం శక్తి.
ఇక్కడొచ్చి కూర్చో. ఏంటి, నన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎన్నో ఏళ్లు బంధించబడి ఉన్న నిన్ను రక్తం సమర్పించి బయటికి తీసుకొచ్చిన నాకు నిన్ను మళ్ళీ బంధించడం సాధ్యమవుతుంది. వద్దు, ఆవేశం వద్దు. నా కూతురి శరీరంలో నుంచి వచ్చి కూర్చో. నా ముందున్న ఈ రాయిలోకి రా. రా. వచ్చాను, చూడు, కళ్ళారా చూడు. టీచర్, సుధా, సుధా. లేదు, తను మాత్రమే కాదు, ఎవ్వరు నిన్ను ఏడిపించటానికి నేను అనుమతించను. అంతే. స్నానం చేసి శుభ్రంగా రా. నేను నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ తర్వాత నిన్నెవరేం చేసినా నాశనం అయిపోతారు. ఆ మంత్రాన్ని 3 సార్లు చెబితే 1 గంట. ఆ 1 గంటలో నా కూతురి ఒంట్లో ఉన్న శక్తి పరకాయ ప్రవేశం చేసి సుధ ఒంట్లోకి వస్తుంది. కావాలి, నాకు నువ్వు కావాలి. రా, రా. మనకి మనమే ద్రోహం చేసుకోవడం నరకం లాంటిది. ఏ ఆ? బాగున్నావు, చాలా బాగున్నావు. నిజంగానా? ఏంటి పిల్ల? ఏ రా, రా. ఏమైంది? ఎందుకు అందరూ నాకు నిజం చెప్పలేదు? అతని మరణం గురించి తెలిసి కూడా నిజాన్ని ఎందుకు వినయ్ దాచిపెట్టాడు? తనని నేను కలుస్తాను. మాస్టర్, జరిగిందేంటో తెలుసుకునే సందర్భం కాదు ఇది. స్వయం ప్రభా టీచర్ శరీరం నుండి ఆ శక్తి వెళ్ళాలంటే ఆమె కంఠంలో ఈ మంగళసూత్రం ఉండాలి. టీచర్ సుమంగలి అవ్వాలి. అందుకే పూజారి గారు ఈ తాళిని మంత్రించి ఇచ్చారు. కానీ వినయ్ దీన్ని తీసి విసిరేసినప్పుడు నేను దీన్ని తీసి పెట్టుకున్నాను. మాస్టర్, మీరే ఈ తాళి టీచర్ గారికి కట్టాలి. అర్థం కాలేదు. అర్థం కాలేదా? ఈ తాళి టీచర్ మెళ్ళ కట్టాలి. ప్రాణాలతో ఉన్నప్పుడు జాన్ నాకు శత్రువుగా ఉన్నాడు. కానీ తను చనిపోయిన తర్వాత నా మనసు ఒప్పుకోవడం లేదు మాస్టర్. వాడి ఆత్మ శాంతించాలంటే టీచర్ గారి మెడలో జాన్ కోరుకున్నట్టు మీరే ఈ తాళి కట్టండి. ఆ శక్తి ఇప్పుడు సుధ ఒంట్లో ఉంది. 1 గంట పూర్తయ్యాక అది మళ్ళీ వస్తుంది. సుధ సోలిపోతుంది.
కోల్పోయిన సుధ ఒంట్లో ఈ తాయితిని కట్టాలి. వెళ్ళు. వినయ్, నువ్వేంటి ఇక్కడ? నేనొక లెక్క తీర్చాలి. అది నీ వల్ల కాదు వినయ్. జాన్ అమ్మ ఎవరో తెలుసా? ప్రభా టీచర్. అమ్మ? ఛీ! తను అమ్మ కాదు, తనే జాన్ని చంపింది. మా అమ్మని కూడా చంపేసింది. ఆ రాక్షసి మెళ్ళలో తాళిగట్టి నువ్వు జీవించాలనుకుంటున్నావు మాస్టర్? వినయ్, ఒక పెళ్లి జరిపించడానికి నేను ఇక్కడికి రాలేదు. ఒక ప్రాణాన్ని కాపాడడానికి నేను ఈ తాళి పట్టుకొని వచ్చాను. అది జరగదు. టీచర్, తిరిగి వెళ్ళిన చోట నీకు ఫలితం దక్కలేదు కదా. నిన్ను మ్రొక్కిన వ్యక్తి సుమంగళి అయింది. ఇక తన ఒంట్లోకి నువ్వు ప్రవేశించలేవు. మర్యాదగా వచ్చి కూర్చో. అమ్మా, నిన్ను బంధించడం వీలు కాదని నాకు తెలుసు. నీకో శరీరం కావాలి. ఇద్దరు శరీరాలకు ప్రవేశించావు. ఇక అది నీ వల్ల కాదు. ఇప్పుడేం చేస్తావు? నీకు కావలసిన దేహం ఇదిగో. ఈ దేహమే. ఆవహించు, ప్రవేశించు. ఆలోచించకు, ఆవహించు. రా. మోసం జరిగింది. మోసపోయాం పూజారి. ఇతను ఆ శక్తిని బంధించలేదు, తన మీదకి ఆవాహన చేసుకున్నాడు. కాపాడమ్మా. నీ ఇష్ట ప్రకారం నడుచుకోవడానికి నేను నీ బానిసను కాదు. నిన్ను గీత గీసి అందులో నిలబెడతాను. నేను చాలా తప్పులు చేశాను, ఇక కూడా చేస్తాను. తప్పులన్నిటికీ ప్రాయశ్చిత్తం కావాలి కదా, మోక్షాన్ని పొందాలి కదా. వినయ్, ఏమండి? రే వినయ్, ఏమండి? వినయ్, ఏమండి? వినయ్, ఏమండి? రే వినయ్, ఏమండి? వినయ్, వినయ్, లేవరా. ఏమండి? వినయ్,
టీచర్ ఎక్కడా? టీచర్ టీచరే కదా? ప్రభా టీచరేనా? లోపలికి వెళ్ళి చూడండి. రండి లోపలికి వెళ్దాం. టీచర్ 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 ప్రభా టీచర్ టీచర్ మాస్టర్, నాకు మీరంటే ఇష్టం. కానీ మన కొడుకు జాన్, వాడక్కడ, నేనిక్కడ ఎలా జీవించటం? మరొక జన్మంటూ ఉంటే అది మీతోనే ఉంటుంది. మీరే నా మెళ్ళో తాళి కట్టాలి. దేవుడు నాకు ఆ వరాన్ని ఇస్తాడు కదా మాస్టర్? లేదు